హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకొచ్చాను. ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోవాలి మేము ఎక్కడికి వెళ్ళామని. అదేనండి, లాస్ట్ టైం రీల్‌లో చూసారు కదా, నేను సన్‌ఫ్లవర్ కోసం వెళ్ళాను, కానీ అవి కిందికే చూస్తున్నాయని. ఈసారి ఎలాగైనా సరే వీకెండ్ ఖాళీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్‌నూనే స్టార్ట్ అయ్యాం. అక్కడ సన్‌ఫ్లవర్స్ పైకి చూస్తాయి కదా, ఫొటోస్ తీసుకోవచ్చని. మా దగ్గర నుంచి 20 మినిట్స్ ఉంది, బట్ మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలీదు. అందుకే నార్మల్‌గా మ్యాప్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం. యూజువల్లీ యూఎస్‌లో చాక్లెట్స్ అస్సలు దొరకవు. అంటే ఇండియాలో దొరికే చాక్లెట్స్ అంటున్నా. నా ఫ్రెండ్స్ నా దగ్గరకొచ్చినప్పుడు ఈ మంచి చాక్లెట్స్ తీసుకొచ్చారు. దారిలో ఎల్లప్పుడు తినొచ్చు అని చెప్పి తీసుకొచ్చుకున్నా. ఇక్కడ చాలా ఎండ దారుణంగా ఉంటది. మనం తట్టుకోలేం ఆ ఎండని. కానీ నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి నేను పక్క సీట్‌లో కూర్చొని తింటూ, స్నాక్స్ ఆల్రెడీ తెచ్చేసుకున్నాను. అవన్నీ తినుకుంటూ సైడ్ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇంత మాట్లాడే లోపే నా డెస్టినేషన్ వచ్చేసింది. సైడ్‌కి ఆల్రెడీ మనకి సన్‌ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇవి చాలా చిన్నగున్నాయి. కొంచెం పెద్దగున్న వాటికైతే ఫోటోస్ తీసుకోవడానికి బావుంటుందని చెప్పేసి వెతుకుతున్నా. అయితే ఓనర్స్ పర్మిషన్ తీసుకొని ఆ ఫీల్డ్‌లోకి వెళ్దామని చెప్పేసి ఓనర్స్ ఎక్కడున్నారా అని లోపల దాకా వెళ్ళాము. బట్ సైడ్‌కి హౌసెస్ ఉన్నాయి గానీ వాళ్ళు డోర్ ఓపెన్ ఏం చేసి పెట్టుకోరు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ. సరే లోపలికెళ్తే ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో. లోపల మొత్తం వెహికల్స్ ఉన్నాయి. ఇంకా వద్దులే, పర్మిషన్ తీసుకునే కంటే మనం ఫోటో తీసుకొని ఒక 5 మినిట్స్ వెళ్ళిపోవడం బెటర్ అని మళ్ళీ అదే ప్లేస్‌కెళ్ళా. సేమ్ నాకైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కిందకి చూస్తుంది. ఇప్పుడు పైకి చూస్తుంది. అంతే తప్పితే నాకైతే ఏం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. సరే అని చెప్పి ఒకటే ఫ్లవర్స్‌తో ఏం దిగుదామని చెప్పి నా ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ఒక్కదానితోనే ఫోటోస్ దిగుతూ కూర్చున్నాం. తర్వాత ఫోటోస్ ఎలా వచ్చాయని చెప్పేసి ఆ ఫోటోస్ అన్నీ చూస్తూ, జూమ్ అవుట్ చేస్తూ కరెక్ట్ వచ్చామా లేదా అని అన్నీ తీసుకున్నాం ఫోటోస్. తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడ చాలా వరకు గడ్డే ఉంది. సన్‌ఫ్లవర్స్ లేదు అనిపించింది. వేరే ప్లేస్‌కి వెళ్దామా అని చెప్పి అనుకున్నాం. నేను యూఎస్‌కి వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే అసలు ఇక్కడ ఫార్మింగ్ చేయడానికి ల్యాండే ఉండదు, ఫార్మర్స్ ఉండరు అనుకున్నా. కానీ నేనుండే ప్లేస్‌లో, నేనుండే స్టేట్‌లో ఫార్మింగ్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సన్‌ఫ్లవర్స్‌ని చూసాను కదా, నాకు చాలా బాగా అనిపించి మా ఫ్రెండ్ కూడా చెప్పా అక్కడ సన్‌ఫ్లవర్స్ ఉంటే చూద్దాం పదా అని చెప్పి తనకు కూడా చెప్పి తనని కూడా తీసుకొచ్చా. కానీ నేను వచ్చినప్పుడైనా కనీసం నా వైపు ఎందుకో చూస్తున్నాయి. తను వచ్చినప్పుడైతే అసలు నాకు కనిపించను కూడా కనిపించట్లేదు. మేబీ అవి పెద్దగా అయిపోయాక వెయిట్ ఆగాక కిందికెళ్ళిపోతాయేమో. ముందు వచ్చినప్పుడు చాలా చిన్నగుండేవి. బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. నేను స్టార్టింగ్ వీడియోస్‌లో చూపిచ్చాను కదా, స్టార్టింగ్ చూపించినప్పుడు ఏం చెప్పానంటే అవి చిన్నగున్నాయి గదా, అసలు ఎళ్ళినా వేస్ట్, చూడ్డానికి ఏముండదు. సన్‌ఫ్లవర్స్ అంటే చాలా పెద్దగా ఉంటేనే బావుంటాయని అనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చాక ఏమైందంటే చాలా వరకి గడ్డెక్కువ పెరిగిపోవడం వల్ల మాకివి సన్‌ఫ్లవర్స్ అంత బాగా అనిపించలేవు. మళ్ళీ ఇవి చాలా పెద్దగున్నాయి. మరీ పెద్దగున్నాయి. చూడలేకపోయాం. సరే అక్కడికి గూడా ఎళ్లి చూద్దాం ఒకసారి ఎలా ఉంటది వ్యూ అని చెప్పి స్టార్ట్ అయిదామా అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అక్కడికి. కానీ ఎండ చూడండి ఎంత ఘోరంగా కొడుతుందో. కళ్ళు తెరవడానికి కూడా కష్టపడుతున్నా నేనైతే. వీడియోస్‌లో మొత్తం ఇంకా కళ్ళు మూసుకొని, మూసుకొని చూడాల్సొస్తుంది. చాలా ఎండ ఎక్కువైపోయింది. ఇంకా వద్దులే అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అప్పుడు సర్ప్రైజింగ్‌గా నాకు ఇది కనిపించింది సైడ్‌కి. మీకు విండ్ మిల్స్ గురించి తెలుసా? నాకు విండ్ మిల్స్ అంటే చాలా ఇష్టం. నేనుండే ప్లేస్‌లో విండ్ మిల్స్ చాలా ఉంటాయి. నేను ముందు చూపించినట్టు కార్‌లో స్టార్టింగ్‌లో ఎళ్ళేటప్పుడు అవి ఎంత చిన్నగా కనిపించినాయి. బట్ ఇప్పుడు నేను దిగి నడుస్తూ ఉంటే అవి నా అంత పెద్దగున్నాయి. అంటే ఇది కూడా పెద్దనే, మేము దూరం నుంచి చూసేసరికి మాకు అట్లా అనిపించిందేమో. కానీ ఇప్పుడు చూసే సన్‌ఫ్లవర్స్ నాకు బా అనిపించినాయి. సరే అని చెప్పి లోపలికి నడుస్తూ ఉంటే అప్పుడు ట్విస్ట్ ఎదురైంది. ఏంటంటే కింద మొత్తం బురద బురద ఉంది. నడవలేకపోయా. నేను క్రాక్స్ ఏసుకున్నా. మార్నింగే వర్షం పడింది. మధ్యాహ్నం ఎండ ఉంది ఇంత. అసలు వెదర్ అనేది మార్నింగ్ ఒకలాగా జస్ట్ ఎట్లా చేంజ్ అయిపోయిందనిపించింది. నేను ఇంకా మా ఫ్రెండ్ కొద్దిసేపు అక్కడ ఉండి ఆ ఫ్లవర్స్‌ని చూసి ఇంకా ఎండ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇంటికెళ్ళిపోదామని వచ్చేసాం.